Hi everyone, hope you are enjoying an amazing day today. This is Madhu Ravuri on Maddie's ETC channel, exclusive for English learners. Dear viewers, today I am going to teach you my second topic, the noun. In the last class I taught you the sentence and the kinds of sentences. వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్స్లో నేను హోంవర్క్ కూడా ఇస్తాను. ఇక్కడ నేను నౌన్ టీచ్ చేసే ముందు స్టూడెంట్స్కి ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్. ఏంటంటే మీరు నోట్బుక్ తీసుకోండి, పెన్ పెట్టుకోండి. నేను ఐఎమ్ టీచింగ్ ఫర్ క్లాస్ 6 to class 10 స్టూడెంట్స్. ఇది ఎవరైనా వినొచ్చు, ఎవరైనా చూడొచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎందుకంటే దర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ వర్టికల్ కాన్ఫ్లిక్ట్ అమంగ్స్ ది టీచింగ్ ఫ్రెటర్నిటీ. ఏంటంటే గ్రామర్ నేర్చేసుకుంటే ఇంగ్లీష్ మొత్తం వచ్చేస్తుంది ఎగ్జాక్ట్లీ, అన్లెస్ అంటిల్ యూ లెర్న్ రూడిమెంటరీ ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రామర్. వ్యాకరణం అనేది ఇట్ ఈస్ హార్ట్ ఆఫ్ లాంగ్వేజ్. గ్రామర్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ లాంగ్వేజ్. వితౌట్ గ్రామర్ యూ కెనాట్. మీరేంటంటే ఓపిక, బీ పేషెంట్. నా వీడియోస్ అంతా వాచ్ చేయండి. ఐ డోంట్ జస్ట్ బెగ్ యూ ఆర్ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్, బట్ బాగా ఓపిక చూసి రాసుకోండి. పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, టీచింగ్ ఫ్యాకల్టీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఈ వీడియోస్ని మీ పిల్లలకి చూపించండి. ఎందుకంటే ప్రతి పాయింట్ కవర్ చేస్తున్నాను నేను. మామూలుగా నౌన్ అంటే ఏంటంటే డెఫినేషన్ ఇచ్చేస్తా స్కూల్లో. నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. మధు, రామ, కృష్ణ, బాంబే, హైదరాబాద్, చెన్నై. థింగ్స్ అంటే టాయ్. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు లెట్ యు నో ఈజ్ దట్ టు బీ పాయింట్ బ్లాంక్. నౌన్ అనే దానికి దెర్ ఆర్ 10 kinds of topics. Say for example, what is a noun? What are count nouns? What are uncount nouns? What are singular nouns? What are plural nouns? What are formation of nouns? How to form nouns? What are the 5 kinds of main nouns? Noun proper, noun common, noun collective, noun material, noun abstract. These are the 10 topics you have to learn comprehensively. In డీటెయిల్గా నేర్చుకుంటే మీకు ఫ్యూచర్లో చాలా మంచి ఇంగ్లీషు సరళంగా అనర్గళంగా మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ అనేది 1 part. దెర్ ఆర్ 8 parts ఆఫ్ స్పీచ్. భాషా భాగాలు 8 రకాలు. 1 నౌన్, నామవాచకం. 2 ప్రొనౌన్, సర్వనామం. ప్రో ఈజ్ నాట్ కరెక్ట్. ప్రొనౌన్, ప్రొనౌన్సియేషన్, ప్రొనౌన్, సర్వనామం. వర్బ్, క్రియ. యాడ్వర్బ్, అవ్యయము. యాడ్జెక్టివ్, విశేషణ కర్మధారయము. ప్రపోజిషన్, విభక్తి ప్రత్యయము. కంజంక్షన్, సముచ్చయము. ఇంటర్జెక్షన్, ఆశ్చర్యార్థకము. దీంట్లో మనం ఈరోజు నేర్చుకోబోయేది నౌన్. దాంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చి కౌంట్ నౌన్స్ అండ్ అన్కౌంట్ నౌన్స్. ఈరోజు నేను కవర్ చేసేదానికి ప్రయత్నం చేస్తాను. నౌ వాట్ ఆర్ కౌంట్ నౌన్స్? Nouns that you can count are called count nouns. Say for example, this is a pen. I have more than 10 pens in my drawers, in my chest, in my box. Most nouns are countable nouns or count nouns. Countable nouns can also be called as count nouns. For short, we call them countable nouns because they refer to people or things that you can count. How many persons are there in the hall? There are 10 persons. There are 10 women. There are 10 ladies. So you are counting them. How many toys are there in the basket? There are 5 toys. You are counting them because they are countable. అవి ఎంచగలుగుతాను 1 2 3 4 5 అని. So they are countable. Say for example, my brother is a doctor. There is a castle in the village. She is a lady. There is a big ship on the sea. A ship is sailing on the sea. A ship, an emperor. See ikkada, a doctor D, a castle C, a lady L, a ship S. These are called consonants. Consonants are the letters with which we pronounce, we just form them by using any part of the mouth. Say for example, B, I am using 2 lips, B. C, I am using teeth and tongue, and thereby I am gushing out the air, teeth. So these are vowels mundara, consonants mundara A use chestam, vaka. Vowels, E is a vowel, U is a vowel, O is a vowel,
ఎలిఫెంట్ ఈస్లో ఈ ఈస్ అన్ ఓవెల్. ఓవెల్స్ ముందర యాన్ యూజ్ చేస్తాం. అన్ ఎంపరర్, అన్ అంబ్రెల్లా, అన్ ఆవుల్, అన్ ఎలిఫెంట్, ఏ యూనిట్ అండ్ వన్ మోర్ థింగ్. ఇక్కడ క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఏంటంటే we use ఇక్కడ ఆర్టికల్స్లో నేను రావట్లేదు కాబట్టి ఇక్కడ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. కాన్సనెంట్స్ ముందర వర్డ్స్ ముందర ఏ యూజ్ చేస్తాం ఒక అని చెప్పడానికి. ఏ ఐఎమ్ ఎ మ్యాన్, ఐఎమ్ ఎ టీచర్, షీఈస్ ఎ డాక్టర్, మై డాటర్ ఈజ్ ఏ స్టూడెంట్. ఏ ఒక. అదే ఓవెల్స్ అంటే ఏఈఐఓయు ఉంటాయి ఓవెల్స్. ఆ ఓవెల్స్ ముందర ఆ వర్డ్స్ ముందర ఎంపరర్లో వాట్ ఈస్ ఓవెల్? ఈ ఈస్ ద వర్డ్ ఎంపరర్ ఈస్ beginning with a vowel letter E. The word umbrella is beginning with the letter U. The word owl is beginning with the letter O. And O, U, E are vowels. ఆ vowels ముందర వన్ అని రెఫరెన్స్ ఒకటి అని చెప్పాలంటే కౌంట్, అప్పుడు యాన్ యూజ్ చేయాలి. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అని ఏంటంటే సౌండ్. సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎక్స్క్లూజివ్స్ ఇచ్చాను. ఇంట్రెస్టింగ్ ఏంటంటే యూనిఫామ్లో యూ ఉంది, యుటెన్సిల్లో యూ ఉంది, యూనియన్లో యూ ఉంది, యూనిట్లో యూ ఉంది, యూనివర్సిటీలో యూ ఉంది, యూనికార్న్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ వర్టికల్ ఐ థింక్ ఇమేజ్, దాంట్లో యూ ఉంది. యూజర్, ఐఎమ్ ఏ యూజర్ ఆఫ్ జియో, యూజర్ యూలో దీంట్లో యూ ఉంది, అన్నిట్లో యూ ఉంది. కానీ ఎందుకు ఏ యూజ్ చేసామంటే దిస్ యూ విచ్ ఈస్ అ వోవెల్ is sounding like YOUU or YUU and Y is a consonant. కాబట్టి ఇక్కడ మనం ఏ యూజ్ చేయాలి. ఏ యూనిఫామ్, ఏ యుటెన్సిల్, ఏ యూనియన్, ఏ యూనిట్, ఏ యూనివర్సిటీ. ఐఎమ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఎ యూనివర్సిటీ and the university's name is SV University and she is a student of a university. ఏ యూనివర్సిటీ, ఏ యూనిఫామ్. ఇక్కడ యూ అంతా ఎలా పలుకుతుందంటే YOUU or YUUగా పలుకుతోంది. And Y is a consonant. Kansa is a French word which means together. ఏదైనా నోటిలోని వేరే భాగాన్ని కానీ ఉపయోగించి ప్రొనౌన్స్ చేస్తే హల్లులు. ఎటువంటి భాగాన్ని ఉపయోగిస్తే అల్లులు. ఏఈఐఓయు. సే ఏఈఐఓయు. ఏమి ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ ది మౌత్ లైక్ టంగ్ కానీ, లైక్ రూఫ్ ఆఫ్ ది మౌత్ కానీ, లైక్ టీత్ కానీ, లైక్ లిప్స్ కానీ ఏమి యూజ్ చేయకుండా ఎయిర్ను మాత్రమే గస్ట్ చేస్తున్నా. AEIOU. సో దానికి ముందర మనము యాన్ యూజ్ చేస్తాం. సో వెల్స్ ముందర యాన్ యూజ్ చేస్తాం, కాన్సనెంట్స్ ముందర యూ యూజ్ చేస్తాం. ఇక్కడ కౌంటబుల్స్ ఇవంతా వన్ అని చెప్తాయి కాబట్టి దే ఆర్ కౌంట్ నౌన్స్ అంటారు. సో అదేవిధంగా కాన్సనెంట్స్ ముందర ఏ యూజ్ చేయాలి, బట్ హెచ్ ఈజ్ ఎ కాన్సనెంట్. చాలా వరకు దీన్ని హెచ్ అంటారు. ఐఎమ్ సారీ, ది ప్రొనౌన్సియేషన్ ఆఫ్ దిస్ లెటర్ ఈజ్ హెచ్. ఐఎమ్ జస్ట్ రైటింగ్ ఇట్ ఆన్ ద బోర్డ్, హెచ్. A-H. It is not a H, it is H. H, Ava. It is not Hava. Chala mandi Hava antaru. And Ava. H is not sounding. So its sounding is O. Ana. H is not sounding. O. And Ana. Hair gadi. Air. See, H is not sounding. This is an air. And varasudu. ఏరెస్ అంటే వారసురాలు. ఏరెస్. ఇక్కడ హెచ్ ఈ సైలెంట్ అండ్ ఇట్ ఈస్ EIRESS. ఏరెస్. ఇన్ ద ఫిల్మ్ మల్లీశ్వరి, కత్రినా కైఫ్ ఈస్ ద హెయిరెస్ ఆఫ్ మిర్జాపూర్ కింగ్డమ్. సో ఆ మిర్జాపూర్కి వారసురాలు. ఏరెస్, అన్ ఏరెస్. సో హెచ్ ఉన్నా కానీ ఇక్కడ ఎందుకు యాన్ యూజ్ చేస్తామంటే హెచ్ ఈస్ సైలెంట్. అండ్ అవర్ అన్నారు, ఐ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ అన్ అవర్. ఇట్ ఈస్ నాట్ హవా. అవా, అవా, అవా. So these are countable nouns. And second part is uncount nouns. What are uncount nouns or what are uncountable nouns? In the mundu countable nouns or count nouns, you can count them. Now these nouns cannot be counted. In the mundu pen annamu, this is a marker and you can count it because I have got it in my hand. This is one. So here some nouns are called uncountable nouns or uncount nouns because they are words for things you cannot count. నువ్వు దాన్ని కౌంట్ చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 అని కౌంట్ చేయగలుగుతావు. హౌ మెనీ బటన్స్ ఆర్ దేర్ ఆన్ మై షర్ట్? ఐ గాట్ 6 buttons. I can count them. Say for example, electricity is uncount because you cannot count electricity. Electricity 1 2 3. That is a unit.
దెర్ ఇస్ ఎ యూనిట్ విచ్ మెజర్స్ ఎలక్ట్రిసిటీ అండ్ దాన్ని మనము యాంపియర్స్ అంటారు, కరెంట్ అంటారు, చాలా ఉన్నాయి మనకు ఫిజిక్స్లో. యువర్ ఎలక్ట్రిసిటీ ఈజ్ నాట్ ఎ కౌంటబుల్ నౌన్, యూ కెనాట్ కౌంట్ ఇట్. ఇది అన్కౌంటబుల్ నౌన్, లెక్క లేదు, దీన్ని లెక్క చేయలేము. దీన్ని ఫుడ్ అంటాం, ఇట్స్ నాట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ నాట్ కౌంటబుల్, ఇట్ ఈస్ అన్కౌంటబుల్, దీని అంతా లెక్కించలేవు. ఐ గాట్ సమ్ ఫుడ్ అంటావు. ఫర్నిచర్, ఇప్పుడు దర్ ఈస్ వన్ చైర్ ఇన్ ది హౌస్, దర్ ఈస్ అ డైనింగ్ టేబుల్, యూ సే ఫర్నిచర్ని ఏ పీస్ ఆఫ్ ఫర్నిచర్ అనాలి, ఏ పీస్ ఆఫ్ ఫర్నిచర్. You cannot say there are 4 furniture, there are 3 furniture, because you cannot count them. Furniture nu count cheyalevu. Dust antam, tummu. How much dust is there on the shirt? How much dust? There is not even a speck of dust antar. See ikkada rasan. Speck of dust ante okka dummu, dulika kuda ledu ani cheppadaniki speck antar. Dust మనం కౌంట్ చేయలేము. ఎంత ఉందంటే she swept the floor and there was not even a speck of dust found on the floor. That was her impeccable job. అంత క్లీన్గా ఆమె స్వీప్ చేసింది. సో స్పెక్ ఆఫ్ అంటే డస్ట్ కెనాట్ బి కౌంటెడ్. హౌ మచ్ ఫాగ్ ఈజ్ దేర్, ఫాగ్ని మంచు నువ్వు కౌంట్ చేయలేవు. దిస్ ఈజ్ అన్కౌంటబుల్. అండ్ ఇన్ఫర్మేషన్, సమాచారం, షీ గేవ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్ అనేది అంటారు, చాలా తప్పది, కొంత కాదు. ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఏ పీస్ ఆఫ్ అడ్వైస్. ద టీచర్ గేవ్ ద స్టూడెంట్స్ ఏ పీస్ ఆఫ్ అడ్వైస్. ఇట్ ఈస్ అన్కౌంటబుల్. సమాచారము, సలహా అనేది కౌంటబుల్ కాదు, అన్కౌంటబుల్. సో కాఫీ, యూ కెన్ సే ఐ హ్యాడ్ ఎ కప్ ఆఫ్ కాఫీ, అంతేగాని హౌ మెనీ డ్రాప్స్. బట్ బ్లడ్ అన్నప్పుడు యూ సే డ్రాప్ ఆఫ్ బ్లడ్, డ్రాప్స్ ఆఫ్ బ్లడ్. సి కాటన్, బేల్ ఆఫ్ కాటన్. శాండ్, శాండ్ కూడా కౌంట్ కాదు. హౌ మచ్ ఆఫ్ శాండ్ ఈస్ దేర్, కెన్ యూ కౌంట్ ఇట్? కెన్ యూ గో టు ది ఓషన్ షోర్, కెన్ యూ కౌంట్ ది శాండ్? దానికి మనం ఈ మాదిరిగా బ్రెడ్ అన్నాం అనుకోండి, గివ్ మీ 1 bread, 2 breads అనకూడదు. Give me 2 loaves of bread. See, a loaf is 1 bread. Loaf. దీని ప్లూరల్ LOAVES, loaves. Loaves of bread. 2 loaves of bread. A loaf of bread. ఇక్కడ చూడండి, air is also not countable. You cannot count. గాలి, వాయువు. Wine, how much? An ounce of wine. You can say an ounce of wine. A quarter, of wine. Half wine. You can say like that. Wood is నాట్ కౌంటబుల్. వుడ్ను కూడా నువ్వు కౌంట్ చేయలేవు. అండ్ విండ్ కెనాట్ బి కౌంటెడ్. విండ్, గస్ట్ ఆఫ్ విండ్ అంటాం. ఇంకా నేను చాలా రాయాలి ఇక్కడ, ప్రస్తుతానికి టైం స్పాన్ కోసం మీకు ఐడియా ఇస్తున్నాను. మళ్ళీ నేను వర్క్షీట్స్ ఇచ్చేటప్పుడు అన్నీ మీకు నీట్గా ఇస్తాను. సి ఇక్కడ దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ విండ్ అని లేవు, దేర్ ఈస్ సమ్ విండ్ అని లేవు. అండ్ ఐ థింక్ దేర్ ఈస్ ఎ గస్ట్ ఆఫ్ విండ్ అనాలి. మీకు ఇక్కడ రాస్తాను, ఏ గస్ట్ ఆఫ్ విండ్ అనాలి. గస్ట్ ఆఫ్ విండ్ అనేది యూ కెనాట్ కౌంట్ కదా, అన్కౌంటబుల్. ఎంత విండ్ ఉందంటే గస్ట్ ఆఫ్ విండ్, కొంత గాలి, గాలి ఎక్కువ ఉంది, వర్షంతో పాటు గాలి ఎక్కువ ఉంది. గస్ట్ ఆఫ్ విండ్ ఫాలోడ్ బై ది రెయిన్ అంటాం, హెవీ రెయిన్. సి బ్రెడ్, ఆల్రెడీ చెప్పాను, ఏ లోఫ్ ఆఫ్ బ్రెడ్. సి ద బ్రౌన్ పార్ట్ ఆఫ్ బ్రెడ్ ఈస్ కాల్డ్ బ్రాన్, లేదంటే CRUST, క్రస్ట్ అంటాం. దాన్ని కట్ చేస్తే స్లైసెస్ అంటాం. ద బ్రౌన్ హార్డ్ పార్ట్ ఆఫ్, మీకు ఇక్కడ వచ్చింది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బ్రెడ్లో బ్రౌన్ పార్ట్ని యూసే క్రస్ట్ ఆర్ బ్రాన్ అంటాం. సో యూ గివ్ మీ ఏ స్లైస్ ఆఫ్ బ్రెడ్ అంటాం. ఐ జస్ట్ వాంట్ 2 slices ఆఫ్ బ్రెడ్ అన్నారు, అంతేగాని సమ్ బ్రెడ్ అనేది అనుకో, బికాస్ అక్కడ స్లైస్ చేసినప్పుడు అది కౌంటబుల్ అవుతుంది. లేదంటే లోఫ్ అన్నారు, లోఫ్ ఆఫ్ బ్రెడ్. దెన్ దీస్ ఆర్ కాల్డ్ అన్కౌంటబుల్ నౌన్స్. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే దీని మళ్ళా ఈ ఫ్రేజెస్ యూజ్ చేయాలి. ఫ్రేజ్ ఆఫ్ బ్లడ్, చాక్లెట్, ఎ బార్ ఆఫ్ చాక్లెట్, 2 chocolates అని దాన్ని కౌంట్ చేయగలిగిన దాన్ని మనం బార్, దానికి ఒక ఫ్రేజ్ ఏం యూజ్ చేస్తామంటే ఏ బార్, ఏ లంప్ ఆఫ్ షుగర్ అంటే 1 spoon అని అనొచ్చు. కాకపోతే కొంత పించ్ ఆఫ్ సాల్ట్ అంటాం, సమ్ సాల్ట్ అనలేము. పించ్ ఆఫ్ సాల్ట్, దీన్ని లంప్ ఆఫ్ షుగర్. స్ట్రాండ్ ఆఫ్ హెయిర్, ఒక వెంట్రుక ఊడిపోయింది, వెంట్రుకలు యూ కెనాట్ కౌంట్, దాన్ని స్ట్రాండ్ అంటాం. బికాస్ దేర్ ఆర్ హండ్రెడ్స్ అండ్ thousands of hair on the head, you cannot just count them 1 2 3 like that. And you can say a strand of hair. ఒక వెంట్రుకని యూనిట్లో మనం కొలవాలంటే a strand of hair, a speck of dust, blade of grass. మనం ఎక్కడైనా కూర్చోన్నట్టు గార్డెన్లో, when you just cut one grass, when you pluck, then that is called a blade of grass. And I have seen some blade of grass in the spinach. ఆకుకూర కట్టల్లో ఒకసారి గ్రాస్ వచ్చేస్తుంది, ఒకదాని దిస్ ఈస్ ఎ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ అంటాం. ఆకుకూర కట్ట ఉంటుంది మనకు, స్పినచ్ అంటాం. ఆకుకూరని ఏమంటారంటే ఇంగ్లీష్లో స్పినచ్.
దాంట్లో there are different kinds of, I think, leafy vegetables. నేను నెక్స్ట్ ఎపిసోడ్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటబుల్స్ చెప్పినప్పుడు దాని పేరు కూడా చెప్తాను. సో ఎ గ్రెయిన్ ఆఫ్ రైస్ అంటాం. రైస్ అంటే ఇఫ్ యూ టేక్ 1 kg రైస్, యూ కెన్ కౌంట్ రైస్ ఇన్ కేజెస్ ఆర్ గ్రామ్స్, బట్ యూ కెనాట్ కౌంట్ దెమ్. ఒక గ్లాస్ నిండుగా రైస్ తీసుకుంటే ఎంతని ఎంత, యూ కెనాట్ కౌంట్, బికాస్ రైస్ ఈజ్ అన్ అన్కౌంటబుల్ నౌన్. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు లెర్న్ కౌంటబుల్ నౌన్స్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్. నెక్స్ట్ వీడియోలో నేను స్టూడెంట్స్ కోసము వర్క్ షీట్స్, హోంవర్క్ షీట్స్ ఇస్తాను. దాన్ని ఫ్లాష్ కార్డ్స్ అంటారు. దానికి ఆన్సర్స్ కీ కూడా నేనే ఇస్తాను ప్రిపేర్ చేసి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ స్పెండింగ్ దిస్ టైమ్. థ్యాంక్స్ ఫర్. Before diving into my channel, please don't forget to subscribe my channel, Maddie's ETC channel.